బోయపాటి సీను గారు. అమ్మా సరైనోడికి రాజీవ్ గారు మీకు పలానా ఇదండి అదేనండి మీకు మామూలుగా ఉంటుందిగా హెడ్ వెయిట్ అదే ఉండాలి క్యారెక్టర్ సార్. నాకు ఎప్పుడు లేదు సార్. ఒకవేళ నేను అంటే నాకు భయం సిగ్గు ఇంకోటి చాలా ఇదండి బెరుకు అంతేగాని ఇంకట్లేదు. కానీ భలే క్యారెక్టర్ సార్, చాలా మంచి క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్. క్యారెక్టర్. బోయపాటి గారితో మీరు చేసిన ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారని తర్వాత పక్కన పెడితే అదే చెప్తున్నా, పక్కన పెడితే ఆ చేసిన ఒక్క సినిమాలో మాత్రం మీరు ఎరగేశారు. అది అల్లు అర్జున్కి కూడా విపరీతమైన పేరు వస్తుంది అందులో, ఆ పర్టికులర్ సీన్లో ఆ ఎపిసోడ్. ఆ సినిమా అప్పుడే అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నాడు. నేను సీన్లో అలా ఉన్నాను, అటువైపు ఉన్నాను, లాయర్ కదా మాట్లాడే విధంగా అటువైపు ఉన్నాను. వీళ్ళంతా ఇటు కదా వినడానికి ఉన్నారు కదా, వీళ్ళ బ్యాచ్ అంతా ఇట్టున్నారు. నేను ఫస్ట్ డే ఆయనకు చాలా క్లారిటీ ఎక్కువ బోయపాటి గారు. ఇది రాజీవ్ గారు నేను ఫస్ట్ ఇదిగోండి లాంగ్ తీస్తున్నా, తర్వాత ఈ రేంజ్కి వస్తున్నా, ఆ తర్వాత ఇటు మారిపోతుంది, ఆ తర్వాత మీకు వస్తుంది యాక్సెస్ అటువైపు నుంచి, ఇది చూసుకోండి కంటిన్యూటీలో అన్నాడు. అంత క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే యాక్ట్ అంటే మన బాడీ మన యాక్షన్స్ కానీ అవన్నీ ఈజీ అవుతాయి. పొద్దున్న నుంచి చూస్తున్నాడు ఆయన అల్లు అర్జున్. నాకు తెలియదు, నేను హడావిడిలో ఉన్నాను, ఈ డైలాగులు నేర్చుకుంటూ మాట్లాడడం కోసం కంటిన్యూటీ కోసం చూసుకుంటున్నా, బాడీ కంటిన్యూటీ కోసం కూర్చోన్నా. ఈ లోపల ఏదో చూసి సార్ రండి అన్నాడు. ఓకే అని వెళ్ళాను. సార్ మీరు వన్ యాక్టర్, తెర మీద ఒక 10 మంది యాక్టర్స్ ఉన్నా కానీ నా కన్ను మిమ్మల్ని చూడడానికి ఇష్టపడుతుంది. మీరు అంత మంచి ఆర్టిస్ట్ సార్, మీరెందుకు అంత ఇదిగా ఉన్నారు బెరుగ్గా. అలా కాదండి ఏదో చూసుకుంటున్నాను అది. తర్వాత మీరేంటి మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇది చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు, ఎవరిని అడగనండి, నాకు అలవాట్లేదు, అది ఎందుకో తెలియదు నాకు చిన్నప్పటి నుంచి. అడగాలి సార్, అడగకపోతే ఎలాగా, మీరు నోన్ యాక్టర్, మిమ్మల్ని ఎవరు కాదంటారు అని. మేము కూడా మాకు తెలిసిన పద్ధతిలో మేము అడుగుతాం, ఏది కలిసి చేద్దాం భయ నెక్స్ట్ టైం అంటాం. అదే అలా మీరు అడగండి, తప్పేం లేదన్న. కరెక్టే అని చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీ అబ్బాయికి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇస్తాను. అదే అల్లు అర్జున్ లాంటి వాళ్ళే ఇలా అడుగుతారు, నువ్వు అడగ, నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు. కానీ మీరు ఫైనల్గా మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారు. తప్పే, ఎందుకంటే ఇంకొక ఇప్పుడు అంటే బహుశా 200 సినిమాలు అయిన చోట 300 400 అయ్యాయి అంటే దానిలో పేరు వచ్చేది, జనాలు కలిసేవాడు, ఏమో అందులో ఏమి ఇంకా మంచి పేరు వచ్చేవి ఏమున్నాయో మిస్ అయిపోయింది. కరెక్ట్, నేను అంటుంది అదే ఆ పాయింట్. అంతేగాని మీకేదో పొగరని, మీకు పొగరంటే మాకేం వస్తుంది సార్.